చైనాలో పెళ్లి చేసుకోవడానికి యువతులు దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో చైనా యువకులు అక్రమ మార్గంలో వధువులను వెతుక్కుంటున్నారు. దొడ్డిదారి పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లాదేశ్కు చెందిన ఆన్లైన్ డేటింగ్ పెళ్లిళ్ల బ్యూరోల వలలో పడొద్దని తమ పౌరులను హెచ్చరించింది. బంగ్లా మహిళలతో చట్టవిరుద్ధంగా లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు మానవ అక్రమ రవాణా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అసలు చైనాకు ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? వాసి స్టోరీ. పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వం చేపట్టిన విధానాలు బెడిసికొట్టాయి. జనాభాలో యువత తగ్గిపోగా వయోవృద్ధులు పెరిగిపోతున్నారు. దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో కొందరు అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. వీటి కారణంగా కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో మోసపూరిత పెళ్లిళ్ల విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది చైనా. మోసపూరిత క్రాస్ బార్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. ఆన్లైన్లోని షార్ట్ వీడియో వేదికలపై వచ్చే మోసపూరిత ప్రకటనల్ని చూసి మోసపోవద్దని పేర్కొంది. ఇలాంటి వాటిపై చైనా నిషేధం ఉందని వెల్లడించింది. విదేశీయులను భార్యలుగా తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకోవాలంది. ముఖ్యంగా బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు వద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. పేరుతో బంగ్లాదేశీ మహిళల్ని చైనీయులకు విక్రయించిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ వివాహాల కోసం బంగ్లా యువతులను చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారని తేలింది. చట్టవిరుద్ధంగా ఈ పెళ్లిళ్ల తంతు నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే మానవ అక్రమ రవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బంగ్లా చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడి దోషిగా తేలితే 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. 16,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ మరణశిక్షలు కూడా ఉండొచ్చు. కొన్ని క్రిమినల్ నెట్వర్క్లు గతంలో ఆ దేశ యువతులను భారత్కు ట్రాఫికింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల కిందట ఢాకాలో 11 మందిని అరెస్టు చేశారు. యువతుల అక్రమ రవాణాకు టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లను వినియోగించారని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కారణం దశాబ్దాలుగా గుడ్డిగా అనుసరించిన ఒకే సంతానం విధానం. ఇటీవలి కాలం వరకు చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉండేది. జనాభాను నియంత్రించే క్రమంలో 1979లో ఒకే సంతానం విధానం ప్రవేశపెట్టారు. ఒకరిని మించి పిల్లల్ని కంటే జరిమానా విధించడం దగ్గర నుంచి ఉద్యోగం నుంచి తొలగించడం వరకు అనేక శిక్షలు విధించేవారు. అయితే ఒకే సంతానం విధానం కారణంగా అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పిల్లల సంఖ్య తగ్గడంతో భారీ సంఖ్యలో యువ జనాభా తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరగటం, పనిచేసే వయస్సు గల వ్యక్తుల కొరత ఏర్పడింది. ఒకే సంతానం కారణంగా చైనీయులు మగ సంతానానికే ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో గర్భస్రావం లేదా శిశు హత్యలకు పాల్పడటం పెరిగింది. దీంతో యువతులు తగ్గిపోయారు. చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. రోజురోజుకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండటం, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన, యువతుల సంఖ్య తగ్గుతుండడం వంటివి కారణాలవుతున్నాయి. మరోపక్క దాదాపు 3 కోట్ల మంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన చైనా దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఒకే సంతానం విధానాన్ని 2015లో సడలించింది. అప్పటి నుంచి 3 సంతానం కలిగి ఉండొచ్చని ప్రకటించడంతో పాటు ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా మొదలుపెట్టింది. అయినప్పటికీ గతేడాది భారీ స్థాయిలో జననాల రేటు తగ్గడంతో చైనాలో ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుత జననాల రేటు ప్రకారం చూస్తే ప్రతి తరంలో 40% మందిని చైనా కోల్పోతోంది. 2021లో చైనా జనాభా 141 కోట్ల 26 లక్షలుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రతి తరంలో 40% మందిని చైనా కోల్పోతోంది. 2021లో చైనా జనాభా 141 కోట్ల 26 లక్షలుగా ఉంది.
అంతకుముందు ఏడాది కేవలం 4,80,000 జనాభా మాత్రమే పెరిగింది. అంతేకాకుండా 1980 దశకంలో చైనా జనాభా పెరుగుదల రేటు 2.6% ఉండగా 2021 నాటికి 1.5% తగ్గిపోయిందని తాజా నివేదిక వెల్లడించింది. జనాభా తగ్గుతూ వస్తోంది. 2024 సంవత్సరం చివరి నాటికి చైనాలో 140.8 కోట్ల జనాభా ఉంది. 2023తో పోలిస్తే 13.9 లక్షల మేర జనాభా తగ్గిపోయింది. గత 6 దశాబ్దాల్లో ఎరగని జనాభా క్షీణతను 2022 ఏడాది ఎదుర్కొంది. 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మిస్తే 2023లో 90.2 లక్షల మంది పుట్టారు. జననాల రేటు అత్యంత కనిష్టానికి పడిపోవటము ఇందుకు ఓ కారణం. కోవిడ్ కారణంగా 2023 ఏడాదిలో ఎక్కువ మంది చనిపోవటము జనాభా తగ్గుదలకు మరో కారణమైంది. గతేడాది ఏకంగా 1.11 కోట్ల మంది చైనాలో చనిపోయారు. జనాభా తగ్గుదల చైనాకు ప్రతికూల అంశమని ఆర్థిక రంగ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతోందని, పనులు చేయగలిగిన యువ జనాభా తగ్గుతోందని వారు గుర్తు చేస్తున్నారు. జనాభా తగ్గిపోతున్న జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తూర్పు ఐరోపా దేశాల జనాభాలో 3 ఏళ్ల క్రితమే చైనా చేరిపోయింది. చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. సరైన ఆదాయాలు లేకపోవడంతో పెళ్లైన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనే సాహసం చేయటం లేదు. ఆరోగ్య సంరక్షణలో వచ్చిన అధునాతన సౌకర్యాల వల్ల చైనాలో సగటు ఆయుర్దాయం బాగా పెరిగింది. అదే సమయంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చైనా జనాభాలో 22% మంది అంటే 31.30 కోట్ల వరకు 60 ఏళ్లకు పైబడిన వారి ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2035 నాటికి ఈ వయోవర్గంలోని వారి సంఖ్య జనాభాలో 30% మించుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. జంటలు మగ సంతానం వైపు చూపుతున్న మొగ్గుతో జనాభాలో లింగపరమైన అసమతుల్యత తీవ్ర రూపం దాల్చింది. చైనాలో ప్రస్తుతం దాదాపు 3 కోట్ల మంది పురుషులు అవివాహితులుగా మిగిలిపోయినట్లుగా అంచనా. దీంతో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటున్నారు.